మనిషి జీవితంలో మనిషి ఎన్నో సంపాదించుకుంటూ ఉంటాడు. మనిషి ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు ఒకప్పుడు ధనవంతులు ఉన్నవాళ్ళు ఈరోజు పేదరికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు పేదరికంగా ఉన్నవాళ్ళు ఈరోజు ధనవంతులైన వారు కూడా ఉన్నారు. అంటే మనిషి జీవితంలో పోగొట్టుకుంటున్నాడు మనిషి, సంపాదించుకున్నాడు మనిషి. కొన్ని కొన్ని విషయాల్లో మనం పోగొట్టుకుని సంపాదించుకోవచ్చు. కొన్ని కొన్ని విషయాల్లో లేనివి కూడా మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే మనిషి జీవితంలో ఎవరైనా సరే తిరిగి ఎన్నటికి సంపాదించలేని మూడు విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? మూడు విషయాలు ఏంటి? ఫస్ట్ది సమయం. ఇందాక సమయం చెప్పి చెప్పారు. రెండోది ఏంటి? వయస్సు. అవునా? మొదటిది సమయం, రెండోది వయస్సు, మూడోది ప్రాణం. మనిషి జీవితంలో ఏది పోయినా తిరిగి వస్తాయి, కానీ మనిషి జీవితంలో ఈ మూడు మాత్రం పోతే ఎప్పటికీ కూడా తిరిగి రావు. అయితే ఈరోజు ఈ మూడిట్లో సమయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. అపవాది యొక్క ప్రణాళిక ఏంటంటే మనందరినీ కూడా సోమరిపోతులుగా చేయాలని వాడి యొక్క కోరిక. మనందరినీ కూడా నిరాయుధులుగా చేయాలని వాడి కోరిక. ఈరోజు ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోరో, ఎవరైతే సమయాన్ని వృధాగా గడుపుతారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అపవాది ప్రణాళికలోనే ఉన్నారు. ఖచ్చితంగా సమయం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే సమయాన్ని గనక ఒక వ్యక్తి సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి జీవితాన్ని కూడా కోల్పోయే సందర్భాలు ఆ వ్యక్తి జీవితంలో ఎదురవుతాయి. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు చాలా మంది. వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు ఉండవు, భారాలు ఉండవు, తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండదు. వాళ్ళ మనసుకు ఏది ప్రేరేపిస్తే ఆ ప్రేరేపించిన దాని సారంగా పరిగెత్తుతూ ఉంటారు. వ్యసనాలు, తర్వాత పాపము, వీటి కోసం మరి జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటారు యవన ప్రాయంలో. కానీ పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఇట్లా ఉన్నా బాగుండేది, అప్పుడు అలా ఉన్నా బాగుండేది, అప్పుడు చదువుకున్నా బాగుండేదని. చదువు మానేసిన చాలా మంది దగ్గర నేను ఈ మాట విన్నా. ఒకప్పుడు చదువుకోమంటే నేను చదువుకోలేదు, ఈరోజు చదువు లేక చదువుకున్న వాళ్ళు నా తోటి వారు ఉద్యోగం చేస్తుంటే చదువులే నేను ఏడుస్తున్నానని చెప్పేసి చాలా మంది అనడం నేను విన్నా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఖచ్చితంగా దుర్వినియోగం చేసుకోకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎవరు సమయాన్ని సద్వినియోగం చేసుకోరో వారు ఖచ్చితంగా అపవాది యొక్క ప్రణాళికలోనే ఉన్నారు. మీరు దేవుని ప్రణాళికలు ఉన్న వ్యక్తుల, అపవాది ప్రణాళికలు ఉన్న వ్యక్తుల? మీరు నిజంగా దేవుని ప్రణాళికలు ఉన్న వ్యక్తులైతే మీరు ఎన్నడూ కూడా మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చేసినాయి మనకి టైం పాస్కి. ఏమొచ్చినాయి? ఇటువరకు సేవకులు ఏం చేసేవాళ్ళు అంటే సమయం ఉంటే మోకాళ్ళు వేయడం, సేవకులు ఏం చేసేవాళ్ళంటే సమయం ఉంటే వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం. కానీ ఈరోజు సేవకులు సైతం దౌర్భాగ్యకరమైన విషయం ఏంటో తెలుసా? కొన్ని సేవకుల సదస్సులకి వెళ్తూ ఉంటాను నేను. వెళ్ళినప్పుడు వాక్యం చెప్తాను చూసుకున్న ఫోన్ చూసుకుని తిప్పుతా ఉంటాడు ఒకడు. ఆడేం చెప్తున్నాడో ఇది తెలియదు, మరి ఎందుకు వెళ్తారో ఎందుకు తెలియదు. చాలా మంది ఈరోజు అట్లాగే చర్చిలోకి వచ్చి ఫోన్లోకి వాళ్ళు ఉంటారు, చర్చిల్లోకి వచ్చి కూడా ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే టైం పాస్. ఏం పాస్? ఇక్కడ మీలో కూడా చాలా మంది భక్తితో రాలా, టైం పాస్ చేద్దామని వచ్చారు. చాలా మంది మందిరానికి వెళ్ళే వాళ్ళు టైం పాస్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ టైం పాస్ కోసం చేసే భక్తి, టైం పాస్ కోసం చేసే ఆరాధన దేవుడు స్వీకరించడు. దేవుడు కోరుకున్నది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన సమయం తక్కువ ఎక్కువ? మీకు విషయం తెలుసా? అపవాదికి కూడా దేవుడు ఇచ్చిన సమయం తక్కువే. అందుకే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనుషులను దైవ భక్తిలో నుంచి తొలగిస్తున్నాడు. మనుషులను దైవ భక్తిలో లేకుండా చేస్తున్నాడు. లేకుండా చేసి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆటోమేటిక్ గా మనల్ని దేవుడి నుంచి తప్పించేస్తాడు. సమయం ఉందలే, కొంతమందిలో నుంచి మాట్లాడుతుంటాడు వాడు మనతో. ఏమన్నా తెలుసా? ఇంకా టైం ఉందలే, ఏముంది, ఇప్పుడు మారతావు, తర్వాత మారొచ్చులే, రేపు మారొచ్చులే, ఎల్లుండి మారొచ్చులే అని వాడు ఏం చేస్తాడు తెలుసా? మన సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకునేటట్లు చేస్తాడు. ఈరోజు ఖచ్చితంగా నిజంగా నువ్వు దేవుని భక్తి కలిగిన వ్యక్తి అయితే, నువ్వు నిజ క్రైస్తవుడు అయితే ఈ విషయాన్ని గమనించాలి. నీకు ఇచ్చిన సమయం కొంచెమే. చాలా మందికి ఈరోజు అన్నీ బాగుంటే దేవుడు ఎప్పుడు గుర్తురాడు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు ఉంటే ఇక దేవుడిది అవసరం ఉండదు చాలా మందికి. కానీ గుర్తుపెట్టుకోండి, మరణం అనేది ఎవరికి ఏ క్షణం ఉండిద్దో ఎవరికి తెలియదు. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడిన వారై ఉండాలి. ఎలా ఉండాలి?
మీకు అర్థం కావడం విషయం చెప్తానండి. మరణం అనేది ఎంత ఈజీగా వచ్చిందంటే మనిషికి, కుర్రోడు అనేది ఉండదు, చిన్నపిల్లోడు అని ఉండదు, వృద్ధుడు అనేది ఉండదు, యవనస్తుడు అనేది ఉండదు. నీ వయసుని, నీ కులాన్ని, నీ మతాన్ని చూడదు మరణం. ఖచ్చితంగా దాని సమయం ఉంది, అది ఏం చేస్తుంది, వచ్చిద్దా రాదా? హల్లెలూయా. ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి ఒక భార్య భర్తలు ఇద్దరు కొత్తగా పెళ్ళైందంట వాళ్ళకి. అయితే వాళ్ళు ఎక్కడికో వెళ్తా ట్రైన్ గేటు పడిందని చెప్పేసి గేటు దగ్గర బండి ఆపి నుంచుని మాట్లాడుకుంటున్నారు సరదాగా. మాట్లాడుకుంటుంటే ఆకాశం నుంచి ఒక తాసుబొమ్మ పడిందంట వాళ్ళ మీద. పడి ఆ భర్తని కాటు వేసేసరికి భర్త చచ్చిపోయాడు అక్కడికక్కడే. ఇప్పుడు పెళ్ళైన కొత్త కదా అని మరణం ఆగిందా? పెళ్ళైన కొత్తగా నేను చచ్చిపోతానని అనుకున్నాడా? సమయము కాలము మన వశములో ఎప్పుడూ లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సమయాన్ని సిద్ధపాటు చేసుకునే వ్యక్తులుగా ఉండాలి. మన సమయాన్ని కనుక మనం దుర్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా అపవాదికి నియమించిన రాజ్యానికి మనం వెళ్ళక తప్పదు. కన్ఫామ్, దీంట్లో సమస్య లేదు. అసలు నీ జీవితం ఇప్పటికే సగం కాలం అయిపోయింది. నీ బ్రతుకులు ఇప్పటికే చాలా సమయం వృధా చేసావు. కానీ ఈరోజు ప్రార్థన చేయడానికి మన టైం ఉండదు, వాక్యం చదవడానికి మన టైం ఉండదు, కానీ టీవీలో ఎదురు కూర్చొని గంటల షోలు చూస్తానే టైం ఉంటుంది, ఫోన్లు స్క్రోల్ చేస్తానే టైం ఉంటుంది. ఈరోజు సెల్ ఫోన్లో ఒకసారి మనం మొహం పెడితే ఎప్పుడు తేలుకుంటామో కూడా తెలియదు. గాఢ నిద్రలోకి వెళ్ళినాడు కనుక ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. చూడండి, ఈరోజు ప్రతి ఒక్క పరిస్థితి అలా ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే మొన్న ఒక వీడియో చూశాను నేను. ఒక ఆవిడ ఫోన్ చూసుకుంటా పిల్లోడిని పక్కన పెట్టాల్సిన ఆమె మైక్రోవేవ్లో పడేసింది తీసుకెళ్లి పిల్లోడిని. చచ్చిపోయాడు పిల్లోడు, చిన్నపిల్లోడు. అంటే ఈరోజు సమాజం ఎటుపోతుందంటే సమయాన్ని వృధా చేసుకునే వైపే సమాజం పోతుంది. ఖచ్చితంగా ఈరోజు దేవుని పిల్లలని మనకి వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే, దేవుని పిల్లలైన మనకి వాక్యము మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెలవిస్తుంది. చూడండి ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దినములు ఏంటంట, ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రజలు కానీ నివసిస్తున్న సమాజం కానీ చెడ్డదా మంచిదా? చెడ్డ సమాజంలో నివసిస్తున్న మనము, చెడ్డ వ్యక్తుల దగ్గర నివసిస్తున్న మనము ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే సమయాన్ని వేస్ట్ చేసే వారికి ఉండకూడదు. ఈరోజు ఉదయం లేదు ఎంతమంది బైబిల్ చదివారు? ఎంతమంది ఎక్కువ ప్రార్థన చేశారు? ఎంతమంది దేవునితో గడిపారు? మనలో మన మాట, లోకంతో మీ ఎంటర్టైన్మెంట్ కోసం గడిపిన సమయం ఎక్కువ ఉందా, దేవుడితో గడిపిన సమయం ఎక్కువ ఉందా? నేను మాట చెప్పనా, మన సంతోషంగా టీవీ ముందు, సీరియల్స్ ముందు, వీటి ముందు గడిపిన సమయమే అత్యధికంగా ఎక్కువ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే దుష్టుని యొక్క గొప్ప ప్రణాళికలు ఏమి ఉండవు మన పట్ల. చిన్న చిన్న వాటితోనే చిక్కులు పెట్టేస్తా ఉంటాడు వాడు. పెద్ద ఓడ మునిగిపోవాలనుకోండి, వాడంత బొక్కబడాలి కదా, దానికి పడాలా? అంత అవసరంలా. ఎంత పెద్ద ఓడనైనా ముంచగలిగేది చిన్న బజ్జం, చిన్న బొక్క, అవునా? చిన్న హోలే. ఆ చిన్న హోలే ఎంత పెద్ద సముద్రంలో వెళ్ళి ఎంత పెద్ద షిప్నైనా సరే ముంచేస్తుంది. అలాగే ఇక్కడ చాలాసార్లు మన జీవితంలో చిన్న చిన్న తప్పులే, చిన్న చిన్న విషయాలే మన ఆత్మీయ జీవితాలు ఏం చేస్తాయి తెలుసా? భ్రష్టు బట్టి చేస్తూ ఉంటాయి. ఏం చేస్తాయి? మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరంలా, మనకి పెద్ద పెద్ద విషయాలు అవసరంలా. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకే చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో హెచ్చరికతో మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఇప్పుడు సమయాన్ని దుర్వినియోగం చేసుకునేది జ్ఞానే అజ్ఞానే? ఇప్పుడు మీకు వయసు ఉన్నాగా, మీకు బలం ఉన్నాగా, నీ వ్యసనాల కోసం, నీ సుఖాల కోసం నువ్వు పరిగెడితే నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? అవునా కదా? ఇప్పుడు యవన ప్రాయం ఉంది. యవన ప్రాయంలో చదువుకోకుండా జల్సాలు చేశారనుకోండి, యవన ప్రాయం అంతా బాగానే ఉంటుంది. యవన ప్రాయం అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు చేతిలో. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇవి కూడా ఉండవు ఒక్కొక్కరికైతే. అదే యవన కాలం ఉన్నప్పుడు మంచిగా చదువుకున్నారనుకోండి, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారనుకోండి, ఏం జరిగిద్ది?
ఆటోమేటిక్గా వారి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి వారికంటూ ఒక స్థాయి వచ్చింది, వారికంటూ సమాజంలో ఒక విలువ వస్తుంది. ఈరోజు విలువ అనేది ఖచ్చితంగా మనం తెచ్చుకోవాలంటే, మన జీవితం సక్సెస్ఫుల్గా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకే చూడండి, అసలు ఎందుకు మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే మనతో, మొట్టమొదట సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఏమైందంటే మనము ఖచ్చితంగా దరిద్రంలోకి వెళ్తాం. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనం ఖచ్చితంగా అభివృద్ధిలోనికి రాలేం. ఎందుకు అభివృద్ధిలోకి రాలేమంటే కొన్ని విషయాలు చెప్తా వినండి. ఇప్పుడు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇంచుమించు నేను 2 సంవత్సరాలు బైబిల్ కాలేజీ చదివాను, బీటీహెచ్. 2 సంవత్సరాలు తర్ఫీదు పొందిన తర్వాత 3 సంవత్సరాలు మా పాస్టర్ గారితో ఉన్నా. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను నేను? 5 సంవత్సరాలు నేర్చుకున్నా. ఈ 5 సంవత్సరాలు నేర్చుకున్నది చాలు అని నేను అనుకుంటే వాక్యాన్ని చదవను నేను. ఈ 5 సంవత్సరాలు నేర్చుకున్నది నాకు ఎక్కువ అనిపించింది అనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తాను? ఇంక నేర్చుకోగలుగుతానా? లోతుకి వెళ్ళగలుగుతానా? దౌర్భాగ్యకరమైన విషయం ఏంటి చెప్పనా? ఈరోజు చాలా మంది ఓవర్గా మాట్లాడే పాస్టర్ గారిని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఆ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఎన్నిసార్లు బైబిల్ చదివారు అని. వాడు చెప్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక్కసారి కూడా బైబిల్ చదవకుండానే పాస్టర్లు అయిపోయినాడు చాలా మంది ఉన్నారంట. అసలు ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లా. మొన్న ఒకడు వాక్యం చేత సిగ్గు లేకుండా చెప్తున్నాడు, ఏమనంటే నేను ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదని. ఇంకా నువ్వు బైబిల్ బోధించడానికి అర్హత ఎక్కడ ఉంది నీకు? ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదంట, కానీ పాస్టర్ అయిపోయాడంట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం అంతా కూడా ఫోన్లతో వాళ్ళు చెప్పింది ఏంటి, వీళ్ళు చెప్పింది ఏంటి, అదేంటి ఇదేంటి అని టైం పాస్ షోలన్నీ చూసుకుంటా, ముచ్చట్లు చెప్పుకుంటా, ఆఖరికి ఆదివారం వచ్చి 4 మొక్కలు చెప్పి వెళ్ళిపోతారు అంతే. అందుకే ఈరోజు సంఘాల్లో ఆశీర్వాదం లేదు, అందుకే ఈరోజు సంఘాల్లో అభివృద్ధి లేదు. ఎందుకు సంఘాల్లో అభివృద్ధి ఆశీర్వాదం లేదంటే అభివృద్ధిని కలగజేసేది వాక్యం. ఆ వాక్య ధ్యానం చేసే అలవాటు సేవకుడికి లేకపోయినా, విశ్వాసికి లేకపోయినా ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి ఆశీర్వదించబడలేడు. 1వ కీర్తనలో మనందరికీ తెలుసు, ఏం చెబుతాం? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. అంటే ఎప్పుడు ధ్యానం చేయాలా? కొంతమంది ఒక టైం ఉంటుంది వాళ్ళకి, ఉదయం 10 నిమిషాలు. కొంతమంది ఇంకా విచిత్రం, క్యాలెండర్ వాక్యాలతో ముగిచేస్తారు జీవితాన్ని. క్యాలెండర్లోని వాక్యాలు చదివేసి ఇవాళ నేను వాక్యం చదివానని భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. అయితే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ సమయాన్ని నువ్వు వాక్యానికి వెచ్చించబోతే, వాక్యాన్ని చదవకపోతే నువ్వు ఆశీర్వదించబడవు. ఏమవ్వో? నువ్వు వినాలి దేవుని వాక్యాన్ని, నువ్వు చదవాలి దేవుని వాక్యాన్ని. నీ సమయం అంతటినీ కూడా వ్యర్థమైన వాటికి పెడితే ఏమైతే చెప్పనా, నీ బుర్రలో ఉన్న వాక్యం కూడా పోతుంది. పోయిద్దా పోదా? ఇప్పుడు మంట మండుతుంది అనుకోండి, మంటలో కట్టె పుల్లలు పెట్టే కొద్ది మంట పెరిగిద్దా పెరగదా? చాలా మందిలో ఉన్న ఆసక్తి ఎందుకు చల్లారిపోతుందో తెలుసా ఈరోజు? ఎందుకు ఆత్మీయంగా ఉన్న భక్తి జీవితం దిగజారిపోతుందో తెలుసా? ఒకప్పుడు మీరు ప్రార్థన చేసిన మీరే ప్రార్థన చేయలేని స్థితి ఎందుకు దిగొస్తుందో తెలుసా? కిందకే వ్యర్థమైన వాడితో కాలక్షేపం చేయడమే. అందుకే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నాడంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను కట్టిబెట్టి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోమన్నాడు. అంటే అపవిత్రమైన ముచ్చట్లకు, అపవిత్రమైన కార్యక్రమాలకి, టీవీ షోస్కి వీడికి ఇచ్చిన సమయం విలువ కూడా మనం దేవునికి ఈరోజు ఇవ్వట్లా. అందుకే ఈరోజు మన జీవితంలో దైవభక్తులు మనం ఎదగలేని వారిగా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ అందుకే చెప్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆశీర్వదించబడతారు. ఎందుకు మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒకసారి అందరు నాతో కూడా చెప్పండి, నేను ఎంత నేర్చుకున్నా చచ్చేంత వరకు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? పూర్తిగా వచ్చేసిందా మీలో ఎవరికైనా బైబిల్? అసలు గట్టిగా చెప్పి పలానా వచనంలో ఏముందంటే తెలియదు కానీ మనం టైం వేస్ట్ చేస్తాం. తెలియదు కానీ మనం వాక్యాన్ని చదవం. నాకైతే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేయకపోతే ఒక రకంగా ఉంటుంది మనసులో. ఎందుకంటే తెలుసుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఎన్నో విషయాలు నేను తెలుసుకోవాలని ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తా. నేను వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేస్తానంటే మీకు బోధించడానికి ఎప్పుడు నేను ధ్యానం చేయను. నేను వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేస్తానంటే వ్యక్తిగతంగా ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినడానికి నేను ధ్యానం చేస్తా వాక్యాన్ని. ఈ రోజంతా నేనేం చదివాను తెలుసా?
అపోస్తుల కార్యాల్లో 6వ అధ్యాయం మొత్తం ఈ రోజంతా పట్టింది నాకు చదవడానికి. అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒకటి చదువుతాను అట్లా. ఒక్కొక్క వచనాన్ని స్టడీ చేయడానికి ఉదయం నుంచి నాకు మధ్యాహ్నం వరకు పట్టింది. ఉదయం నేను 8 గంటలకు ప్రార్థనలో కూర్చుంటే ఇంచుమించు 11 వరకు వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం సరిపోతుంది నాకు. అంటే గొప్పల కోసం చెప్పట్లే నేను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సమయాన్ని మనం వ్యర్థమైన వాటన్నిటి కోసం ఎక్కువ కేటాయిస్తాం. కానీ అసలైన దైవభక్తిలో మనం కొనసాగడానికి దేవునికి మాత్రం మనం ఈరోజు సమయాన్ని ఇవ్వట్లా. దేవునికి సమయం ఇవ్వటువంటి చర్చిలో వచ్చి కూర్చోవడం, వాక్యాన్ని వినడం కాదు. మీ వ్యక్తిగత జీవితాల్లో దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మీకు బైబిల్ తెలుసా? బైబిల్ అన్ని చదివేశారా? బైబిల్ A to Z అంతా వచ్చేసిందా? రాలా మనకే, తెలియదు మనకే. నాకే ఈ రోజుకి బైబిల్లో ఎన్నో విషయాలు తెలియదు. నేను ఒప్పుకుంటా ఆ విషయం. నాకు తెలిసిన విషయాలు ఏవో కొన్ని మీతో పంచుకోగలుగుతున్నా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గనక అజ్ఞానుల వలె మీ సమయాన్ని వృధా చేసుకుంటే దేవుడు మీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం కూడా మీకు రాదు. ఎందుకు రాదంటే ఒక విషయం చెప్తానండి, నేర్చుకునేవాడిని దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు ఎప్పుడైనా. ఒకసారి చెప్పండి, నేర్చుకునేవాడిని దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఇప్పుడు దేవుడు మీకు వాక్య ప్రత్యక్షతనివ్వాలంటే మీరేం చేయాలి? వాక్యం చదవాలా లేదా? పాట మాత్రం పాడతాం, ఏమని? నీ వాక్యమే నా పరవశం అని పాడతాం. తర్వాత నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నా బాధల్లో నెమ్మదిచ్చింది, నీ వాక్యమే నా పాదాలకు దీపం. దేవుడు ఏమంటాడు తెలుసా? వాక్యాన్ని చదవకుండా, సమయాన్ని ఇవ్వకుండా ఇట్లాంటి పాటలు పడితే సొల్లు ఆపరా బాబు అంటాడు. ఏమంటాడు? మీలో చాలా మంది ఇక్కడ చేసే ప్రార్థన కూడా అదే. సోది లేకుండా ఉండదా? మీ మీద గనక నాకు ప్రేమ లేకుండా మీ దగ్గరకు వచ్చి 4 సోది కబుర్లు చెప్తున్నాను అనుకోండి, తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ప్రేమతో వీడు నాతో మాట్లాడుతున్నాడా, ఏదో బిస్కెట్లు వేస్తున్నాడా అని. అర్థమైతే అర్థం కాదా? మనల్ని ప్రేమించే వ్యక్తులు మాట్లాడే విధానాలు వేరుగా ఉంటాయి. ఏదో 4 డైలాగులు వేసి మెప్పు పొందాలనుకునే వారి విధానాలు వేరుగా ఉంటాయి. ఈరోజు మీరు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలంటే మీరు వాక్యాన్ని ధ్యానం చేయాలి. కనీసం రోజులో ఎక్కువ సమయాన్ని వాక్యానికి ఇవ్వడం ప్రారంభిస్తే ఎక్కువ సంగతులు మనం నేర్చుకుంటామా? నేర్చుకోమా? ఈ వీడియో ద్వారా, ఇక్కడ కూర్చున్న వారి ద్వారా దేవుడు ఈరోజు మహిమ పొందాలనుకుంటున్నాడు. అలా మీరు మహిమ పొందాలంటే వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఈ వీడియో చూస్తున్నా లేదా ఇక్కడ కూర్చున్న మీతో నేను చెప్పేది ఏంటంటే, మీరు సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానం చేయకపోతే మీకు దేవుని వాక్యాన్ని బోధించే అర్హత లేదంతే. అంతే. దేవుని వాక్యం చేయడంగా దేవుడికి కావాల్సింది. వాక్యాన్ని నువ్వు నిత్యము ధ్యానం చేయకుండా నీకు వాక్యంలో సంగతులు ఎలా అర్థమవుతాయి? అర్థం కదా? ఖచ్చితంగా అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా మనం వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తులు ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం దయచేసి అందరూ కూడా తీయండి. 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వాడును ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఆదివారం శుక్రవారం బైబిల్ తీసుకొచ్చి ప్రతిరోజు తల కింద పెట్టుకుని నిద్రపోయేవాడు ధన్యుడు అన్నది. ఇక్కడ ఎవరు ధన్యుడు అని చెప్తున్నాడంటే వాక్యాన్ని బోధించేవాడు కాదు ధన్యుడు, వాక్యాన్ని ధ్యానం చేయవాడు ధన్యుడు, వాక్యాన్ని వినువాడు ధన్యుడు. మీరు గనక సమయాన్ని నిజంగా సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా ఉంటే మొట్టమొదటి ఏమవుతారో తెలుసా? ఆశీర్వదించబడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? పౌలు గారు స్పష్టంగా చెప్తాడు, దైవభక్తి విషయము, దైవభక్తి ఇప్పటి జీవంలోను రాబో జీవంలోను వాగ్దానంతో కూడినందున అది మనకి ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం ఎంత ఇన్వాల్వ్ అయిపోయినా, ఇప్పుడు మీకు అర్థం కాదని చెప్తానండి. నేనున్నాను అనుకోండి, ఒక మంచి మెకానిక్ అనుకోండి, ఒక బైక్ ఓడ తీసేసేసి అక్కడ పక్కన పడితే గంటలో బిగిచ్చేస్తాను అనుకోండి మొత్తం. ఇది ఎక్కడున్నప్పుడు పనిచేసిద్ది? మీరున్నారు. మంచి రైతు అనుకోండి, మీ పంట పండించే టాలెంట్ కానీ మీ విధానాలు కానీ మీ అన్ని ఎక్కడ పనిచేస్తాయి? ఏడాగా పనిచేసేది. రేపు అక్కడికి వెళ్ళినా పని చేస్తాయా? పని చెయ్యో. అక్కడ పని చేయాలంటే అసలు అక్కడికి మీరు వెళ్ళాలంటే ముందు మీరేం చేయాలా చెప్పండి? ప్రార్థన కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలా, దైవభక్తిని సాధన చేయాలి. మీకు అర్థం కావడానికి విషయం చెప్తా వినండి. రోజు మీరు ఆహారాన్ని తింటే బలంగా ఉంటారా? అప్పుడప్పుడు తింటే బలంగా ఉంటారా? అవునా కదా? వాక్యము ఏంటది?
జీవాహారం అని యేసుప్రభు చెప్పాడు చెప్పలేదా? నేనే జీవాహారం అన్నాడు. యోహాను 1:1 ప్రకారం ఆయనే వాక్యము. ఎవరు వాక్యాన్ని ఎక్కువగా చదువుతారో ధ్యానం చేస్తారో వారు దైవికమైన శక్తి చేత నింపబడతారు. దేవుని బలము వారికి వస్తుంది. ఇప్పుడు ఎందుకు నువ్వు బలహీనులుగా ఉన్నావు? ఎందుకు బలహీనులుగా ఉండి ఓడిపోతున్నారంటే వాక్యాన్ని ధ్యానం చేయక. అర్థమైందా? వాక్యాన్ని చదివేవాడు వినేవాడు ధన్యుడవుతాడు. ఈరోజు మీరు ధన్యతల కోసం ఎక్కడ పరిగెత్తాలి? స్వస్థతశాలలకి కాకంతోడ పరిగెత్తి వస్తుందా? నేను ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఎవరిని విమర్శించట్లా. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు ప్రకటించేది దేవుణ్ణి, నేను ప్రకటించేది దేవుణ్ణే. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని చోట్ల పరిగెత్తినా మీ బ్రతుకు మార్చుకుంది ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా రాదు. అది నేను చెప్పేది కాదు, వాక్యం చెప్పేది కూడా అదే. మొట్టమొదట ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారు సోమరిపోతులు అయిపోతారు. ఎవరవుతారు? నువ్వు సోమరిపోతులు అయితే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేవు. చూడండి, సోమరోడు చేసే పని ఏంటో వాక్యంలో ఉంది. సామెతల గ్రంథం 20:4 విత్తు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంట కూర్చువాడు విచారించినప్పుడు వానికి ఏమీ ఆగండి. ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తి మొట్టమొదట ఆశీర్వదించబడతాడని చెప్పాను. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తి ఏమవుతాడంట? ఇక్కడ చూడండి, వాడు ఏం చేస్తాడంట? విత్తు కాలమున సోమరి దున్నడంట. ఇప్పుడు మీరు విత్తనాలు వేయాలనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ దున్నాలా లేదా? ఇప్పుడు చాలా మంది నాటేస్తున్నారు కదా, నాటేసే ముందు ఆ పన్నే వేసేస్తారా? ఏరు కదా, దున్నుతారు. దున్నిన తర్వాత నాటేస్తారు, తర్వాత దమ్ము చేసి నాటేస్తారు. ఇప్పుడు సోమరుడు అంట చెయ్యాల్సిన టైంలో చేయడంట. ఏం చేయడు? చేయాల్సిన టైంలో చేయడు. అయిపోయిన తర్వాత చేస్తాడు, టైం అయిపోయినాక అప్పుడు చేసంట అరే నా పంట సరిగ్గా పండలేదే అంటాడంట. ఏమంటాడు? పెద్దన అక్కడ ఉంది. వాడు దున్నడంట, కోత కాలమున పంటను గురించి విచారిస్తాడంట. అప్పుడు ఆడికి ఏమి ఉండదంట. ఈరోజు చాలా మందిని దేవుడు వాక్యం ద్వారా దర్శించుండగా మార్మల్స్ పొందుదాంలే, దేవుడికి లోపడదాంలే, వాళ్ళ బ్రతుకంతా దీంతోనే ముగించద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం దేవునికి జీవితాన్ని ఇవ్వాలంటే, ఎప్పుడు మనం దేవుని దగ్గరకు రావాలంటే వయసు అయిపోయినాకనో పొల్లు ఊడిపోయే సమయం వచ్చినప్పుడు కాదు. ఎప్పుడు దేవుని దగ్గరకు రావాలంటే దేవుడు మనకు నిర్ణయించిన కాలం ఏంది దేవుని దగ్గరకు రావాలి. వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? నీ బాల్య దినములందు నీ సృష్టికర్తన యెహోవాను స్మరణకు తెచ్చుకోమని చెప్తుంది. అంటే నువ్వు బాల్యంలో దేవునికి లోపడాలా? సత్య వయసు వచ్చినప్పుడు దేవుడికి లోపడాలా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఎందుకులే, అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, మందిరానికి వెళ్ళాలని తెలుసు, దేవుడికి లోబడాలని తెలుసు, పాపాన్ని విడిచిపెట్టాలని తెలుసు, కానీ వారి హృదయం మందు వారు సమర్థించుకుంటారు. ఏమన్నా తెలుసా? ఇప్పుడు కాదులే తర్వాత. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది ప్రార్థనా జీవితాలు పోవడానికి కారణం ఏంటి చెప్పనా? దైవభక్తి రాకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? సోమరితనం. ఏ తనం? అవునా కదా? యథార్థంగా చెప్పండి, 5 గంటలకు మీకు మెలకు వచ్చేసింది, నిద్ర పట్టట్లా, ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది మీకు మనసులో. నిజంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటారా? కొంచెంసేపు అయిపోయి వెళ్ళి చేయొచ్చులే, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఏం కాదులే అనుకుంటారా? అనుకుని ఏం చేస్తారు తెలుసా? ఇక ఆ రోజు ప్రార్థన కూడా చేయరు. ఎందుకంటే సోమరితనం సమయాన్ని పాటించనివ్వదు. సోమరితనం సమయాన్ని సద్వినియోగం చేసుకోనివ్వదు. సోమరి అయిన వాడు ఎప్పుడూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడినట్లు చరిత్రలో లేదు. ఈరోజు మీరు నిజంగా దైవభక్తులు కానీ శరీర సంబంధంగా కానీ దీవించబడాలంటే మొట్టమొదటిగా శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? సోమరితనం నీ జీవితంలో నీకు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవదు. సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే సోమరుడు అయిపోతావు. ఏమవుతావు? ఒకసారి చెప్పండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే సోమరుడు అవుతావు. మీకు ఇంకో విషయం చెప్పనా? ప్రార్థన చేసుకోవాలనిపించింది కదా మీకు పొద్దున్నే లేచి, సర్లే ఏం ప్రార్థన చేసుకుంటాం తర్వాత చేసుకుందామని పోస్ట్ పోన్ చేస్తే మీ శరీరం మిమ్మల్ని అంతే చేసి కూర్చోబెట్టి పడుకోబెట్టింది. అదే ఆ సమయంలో ప్రార్థన చేసుకోవాలనిపించినప్పుడు లెగిసి మొహం కడుక్కొని అవసరమైతే నిద్ర వస్తుంటే అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేసుకున్నారనుకో, తర్వాత ఏమైతే చెప్పనా? మీ శరీరం మీ మాట వినడం ప్రారంభించింది.
ఫస్ట్లో 3ంటికి మీరు లెగవలేరు, లేచి ప్రార్థన చేసుకోవాలని తాపత్రయం ఉంది. 5ంటికి లెగవలేరు, లెగిసి ప్రార్థన చేసుకోవాలని తాపత్రయం ఉంది. కానీ అలారం పెట్టుకునైనా ఎట్లయినా సరే మీరు లెగిసి గనక మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే సోమరితనం అనేది మీలో నుంచి పోతుంది. ఏమైంది? కానీ శరీరానికి సోమరితనానికి మనం ఎప్పుడు లోపడతామో సమయం అంతా వృధా అయిపోద్ది. అవునా కదా? ఇప్పుడు ఫోన్ చూస్తున్నాం, మనం నొక్కుతున్నాం అనిపించింది మనసులో వద్దు అని. అప్పుడు ఏం చేయాలా? అవసరమైతే ఫోన్ పక్కన పడేసి పక్క వెళ్ళాలా. కానీ ఏం చేస్తా తెలుసా? ఏం కాదులే, కుసేపాగి చెయ్యొచ్చులే అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? నీ సోమరితనం వల్ల ఆటోమేటిక్గా నువ్వు చూడకుండా చూస్తావు, ఆటోమేటిక్గా నువ్వు వినకుండా వింటావు, భ్రష్టత్వం నీకు వచ్చేస్తుంది. ఎందుకు దేవుడు ఈ విషయాల ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, సమయం ఉండంగానే నువ్వు దేవునికి లోపడకపోతే నువ్వు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏమవుతుందో తెలుసా? ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా వాక్యం ఏం సెలవిస్తుందంటే, యవ్వనుడా నీ యవ్వనాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండు, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నువ్వు ఆనందించు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పనులన్నిటిని బట్టి ఒకరోజు తీర్పు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకరోజు వస్తుంది నీకు తీర్పు. నువ్వు చేసిన ప్రతి దాని గురించి నిన్ను దేవుడు ఒకరోజు విమర్శలోకి నిలబెడితే, దేవుడు తీర్పులో నిలబెడితే అప్పుడు ఉంటుంది నీకు. ఇక్కడ ఎగిరావు కదా, ఇక్కడ డ్యాన్స్ వేసావు కదా, ఇక్కడ నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు కదా, అక్కడ నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం నీ తరం కాదు. ఎందుకంటే ఇక్కడ నీ ఇష్టం వచ్చి నువ్వు ఇవ్వడానికి నువ్వు సమయం ఉంది, కానీ అక్కడ నీకు సమయం ఉండదు. నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటావు. ఎక్కడికో తెలుసా? నరకానికి. ఎక్కడికి? అదే ఇక్కడ సమయాన్ని సిద్ధం చేసుకుంటే, ఇక్కడ సమయాన్ని సిద్ధపడితే, నీ జీవితాన్ని దైవ భక్తి కొరకు త్యాగం చేస్తే జరిగేది ఏంటి తెలుసా? నువ్వు దేవుని తీర్పులో దోషిగా నిలబడవు, దేవుని తీర్పులో నిర్దోషిగా నిలబడతావు. ఈరోజు పాపం చేస్తూ నవ్వుకునే ప్రతి ఒక్కడికి ఒకరోజు వస్తుంది. అప్పుడు ఏమైతే తెలుసా? ఏడుపు పండ్లు కొరికడే అక్కడ. అందుకే సమయం ఉండగా మనం ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొందాల. సోమరుడికి మెల్లే దున్నే కాలంలో, కోత పంట వేసే కాలంలో, విత్తనాలు వేసే కాలంలో మనం ఏం చేయకూడదు? విత్తనం వాక్యానికి సాదృశ్యం. వాక్యం ఈరోజు నీలో ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఫలభరితమైన జీవితంలోకి తీసుకెళ్తుంది. అదే వాక్యాన్ని ఈరోజు నీ హృదయంలో పెట్టుకోకుండా, వాక్యాన్ని నీ హృదయం నుంచి అణిచివేసిన, వాక్యాన్ని నీ హృదయం నుంచి తీసివేసిన జరిగే విషయం ఏంటంటే, ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏమైతే తెలుసా? ఖచ్చితంగా నీ క్రియలు నిన్ను నరకాగ్నికి ఈడ్చుకుని పోతాయి. దేవుడు ఈరోజు ప్రేమతో మీతో మాట్లాడుతానుగా లోబడండి. మీ వయసు ఉండగానే దేవునికి మీరు మీ జీవితాన్ని ఇవ్వండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. నేను నా 14వ సంవత్సరం వయసులో బాప్తీసం తీసుకుంటే నన్ను మెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే నేను మెచ్చుకోవాలని చెప్పట్లే ఈ విషయం. 14వ సంవత్సరంలో బాప్తీసం తీసుకుంటే చాలా మంది అన్న డైలాగ్ ఏంటి తెలుసా? చర్చికి వెళ్ళే దౌర్భాగ్యకరమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులే ఏమన్నావు తెలుసా? ఏం నేర్చుకున్నావనరా, ఏం పొందావనరా, ఏం సంతోషపడ్డావనరా, లోకాన్ని ఏమనిపించావనరా, నువ్వు అప్పుడే బాప్తీసం తీసుకున్నావు, నాకు సెటైర్లు వేశారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, అనుభవించి మీరు నరకానికి పోండి, నేను పరలోకం పోతానని చెప్పాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, లోకాన్ని అనిపించాలి, లోకాన్ని ఏదో పొందుకోవాలి, లోకాన్ని ఏదో సాధించాలి, నేత్రాచ శరీరాచ జీవపు డంబంతో ఈరోజు చాలా మంది బ్రతుకులు గడిచిపోతున్నాయి. సమయం అంతా నేత్రాశకే, సమయం అంతా శరీరాశకే, సమయం అంతా జీవపు డంబాలకే గడిచిపోతున్నాయి. అందుకే వారి జీవితం నరకాగ్ని కొనడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న పిలుపు ఏంటంటే, తిరిగి రండి. ఏమంటున్నాడు చెప్పండి? సమయం ఉందా? మనకు ఉందనుకుంటున్నారు సమయం, కానీ సమయం లేదు. చూడండి, అందుకే దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఆయన ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? టైం ఉందలే, గజేపకి రండి, టైం ఉందలే, కొంచెంసేపకి రండి అంటలా. పొట్టు ఎగిరిపోతున్నట్టు సమయం ఏమవుతుందంట? గతించిపోతుంది. పౌలు గారు ఇంకో మాట అంటాడు, 2 కొరింథీ రాసిన పత్రిక 6:3 వచనం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. అంటే ఎప్పుడు మనం మారు మనసు పొందాలి? ఎప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలి? ఇప్పుడే. ఎప్పుడు? ఒకసారి చెప్పండి, ఇప్పుడే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి, ఇంకొక పాయింట్ చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఒక ప్రదేశంలో ఎలాగో కూడిక జరుగుతుంది, బహిరంగ సభ జరుగుతుంటే
ఒక ఆవిడ వాక్యాన్ని వినడానికి వచ్చింది. వాక్యాన్ని వింది కొంచెంసేపు, ఏదో ఫోన్ వస్తే బండి వేసుకుని ఈ వాక్యంలో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద యాక్సిడెంట్ అయిందంట. ఏమైంది? యాక్సిడెంట్ అయిపోతే స్పాట్ డెడ్ ఆవిడ. అయితే ఇప్పుడు మన దగ్గరలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మన ఉన్న ప్రాంతాల్లో వెళ్ళి చూస్తామా చూడమా? మీరు చూడరేమో, మంచోళ్ళు అయితే వెళ్ళి చూస్తారు, అవునా కదా? అయితే వెళ్ళి చూశారు చాలామంది. చూసిన తర్వాత పాస్టర్ గారు కూడా వెళ్ళారు ఆ యాక్సిడెంట్ దగ్గరికి. వెళితే అక్కడ ఒక డైరీ దొరికింది పాస్టర్ గారికి. ఆ డైరీ చూసి ఎక్కి 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 పెద్దగా ఏడుస్తున్నాడంట పాస్టర్ గారు. ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి? ఎందుకు ఏడుస్తున్నాడు అంటారు డైరీ చూసి? ఏమన్నా స్టోరీ ఉందంటారు దాంట్లో? ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆమె ఏం రాసిందంటే డైరీలో ఆఖరిగా, ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు పాపాన్ని విడిచిపెట్టమని, ఈరోజు వాక్యం ద్వారా నన్ను దర్శించావు. అయితే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఈ ఒక్క రాత్రి నేను పాపం చేసి వచ్చిన తర్వాత నా బ్రతుకంతా నీకు అంకితం చేస్తా, రేపు ఉదయం నుంచి మారు మనసు పొంది ఒక్క పాపం కూడా లేని వ్యక్తిగా బ్రతుకుతాను ఆయన అని బుక్లో రాసుకుంది. అలా వెళ్ళి యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. ఇప్పుడు పరలోకం వెళ్ళిద్దంటారా వెళ్దంటారా? దేవుడు మనల్ని దర్శించుతుండగానే సమయము కాలము మన వశములో లేదని మనం గ్రహించాల. మరణం అనేది చెప్పి ఎవడికి రాదు. వచ్చిద్దా? మీరు డబ్బులు సంపాదించుకున్నా, రేపే మీ పెళ్ళైనా, 2 రోజులే మీ పెళ్ళయి జరిగిందన్నా మీ మరణం మిమ్మల్ని ఆపదు. సర్లే అమ్మా, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత వస్తాను అందో. నీ వయసును బట్టో, నీ అందాన్ని బట్టో, నీ డబ్బును బట్టో లోక సంబంధమైన వ్యక్తులు నీకు లోపడతారేమో, కానీ మరణము కాలము మీ వశంలో లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. కాలము సమయం ఉండగానే మన జీవితంలో మనం మారు మనసు పొందితే ఖచ్చితంగా అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఖచ్చితంగా మనం పరలోకం చేర్చబడతాం. ఎందుకంటే లోకమైన, లోకంలో ఉన్నమైన అశాశ్వతమైనవి మాత్రమే. శరీరం పుట్టే ప్రతి కోరిక, శరీరం ద్వారా మనం జరిగించే ప్రతిదీ అశాశ్వతమైనవి, అల్పకాలమైనవే. అంతేనా కదా? ఈరోజు మనం ఇష్టమైన పదార్థాలు వండుకుని తిన్నా మరుసటి రోజు ఆకలేసిద్దే ఇదా? ఖచ్చితంగా వేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా తృప్తిని కలిగించలేవు, మనకి శాశ్వత కాల తృప్తిని ఇవ్వలేవు. కొంతకాలమే క్షణికమైన సుఖాలనే ఇస్తాయి ఈ లోకం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా నీకు ఆయన పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడు. అందుకే వాక్యం ఏముందంటే నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం కలదని చెప్పాడు. హల్లెలూయా. 3వ పాయింట్. ఫస్ట్ పాయింట్, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ధన్యులు అవుతాం. 2వది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే వ్యక్తి సోమరుడు అవుతాడు. 3వది ఏంటంటే సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే విడవబడతావు, నరకాగ్ని గుండానికి వెళతావు. ఇప్పుడు దాకా చెప్పిందని ఒక చిన్న పాయింట్ యాడ్ చేసి ముగిస్తాను. మనందరికీ కూడా కన్యకల ఉపమానం తెలుసు, 10 మంది కన్యకల ఉపమానం. ఈ 10 మంది కన్యకలు కూడా మనందరికీ తెలుసు కదా. 10 మంది కన్యకలు కూడా సిద్ధపడ్డారు. దేనికోసం? పెండ్లి కుమారుడు కోసం సిద్ధపడిన తర్వాత ఈ 10 మందిలో 5 మాత్రం ఏం చేశారంటే నూనె తెచ్చుకుంటారు, 5 నూనె తెచ్చుకోరు. అంటే ఇప్పుడు ఈ 5లో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు వీళ్ళు. వారికి ఉన్న సమయంలో ఏం చేశారు తెలుసా? వారికి కావాల్సినవి సిద్ధం చేసుకున్నారు. కానీ మిగతా 5 ఏం చేశారు తెలుసా? వారికి కావలసినవి అప్పటికప్పుడు వెతుక్కుందామని పరిగెత్తారు. అంటే సమయం మించిపోయిన తర్వాత వారు వెళ్ళారు. అప్పుడు ఏమైందో తెలుసా? వారు విడవబడ్డారు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, సమయం ఉండగా మారు మనసు పొందండి. దీపం ఉండగానే ఇల్లు, అవునా? దీపం ఉండగా నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలా. ప్రాణం ఉండగా నువ్వు ప్రభువుని నమ్ముకోవాలా. ఎప్పుడైతే నీ బ్రతుకుని ఆయనకి ఇస్తావో, ఎప్పుడైతే దైవభక్తిని సాధన చేస్తావో, నీ బ్రతుకులో ప్రతిదినం ఆయనకి సమయాన్ని ఇస్తావో ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. చెప్పాను కదా, అందరూ మనిషి జీవితంలో కోల్పోతే తిరిగి రాని 3: 1 సమయం, 2 వయసు, 3 ప్రాణం. ఈ 3 కూడా ఖచ్చితంగా విలువైనవి. కాబట్టి విలువైన వాటిని దేవునికి అంకితం చేద్దాం. నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని, నీ వయసును, నీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.